కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా మరో 2 గ్యారెంటీలను అమలుకు శ్రీకారం చుట్టడంపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవ భవన్లో ఆయన ఆదేశాల మేరకు ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చిందని ఆ పార్టీ జిల్లా నాయకులు అన్నారు. ఆ ప్రకారంగానే ప్రతి ఒక్క హామీని తీరుస్తోందన్నారు. అందులో భాగంగానే తాజాగా గృహజ్యోతి పథకం కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జైన జెడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకటరెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ బుడుపు దామోదర్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దిగంబర్రావు పాటిల్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుడిపల్లి నగేష్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు మునిగెల నర్సింగ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఇవ్వడం జరిగింది. మరి 100 రోజుల్లో 6 గ్యారెంటీలు పూర్తి చేస్తా అని చెప్పినటువంటి ప్రభుత్వం మరి ఈ మరో 2 గ్యారెంటీలను కూడా ఈరోజు అమల్లోకి తీసుకొచ్చినందుకు మరి ఇక్కడ పాలాభిషేకం చేయడం అనేది జరిగింది. మరి తెలంగాణలో ఉన్నటువంటి 40 లక్షల కుటుంబాలకు ఈ గ్యాస్ సిలిండర్స్ కావచ్చు, 33,80,000 కుటుంబాలకు మరి ఈ 200 యూనిట్లు ఫ్రీ కరెంటు ఈ విషయంలో కానీ ఇవన్నీ కూడా చేసుకునే అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. మరి ఏ విధంగానైతే తెలంగాణలో ఉన్నటువంటి రెవెన్యూ మళ్ళీ తిరిగి ప్రజలకే అప్పచెప్పిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది కేవలం తెలంగాణ ప్రభుత్వం అని మనం చెప్పుకోవచ్చు. మరి మనకు వస్తున్నటువంటి ఆమ్దానీలో, మనకు వస్తున్నటువంటి రెవెన్యూలో తిరిగి ప్రజలకి అప్పచెప్తున్నటువంటి ఒక గొప్ప ప్రభుత్వం. మరి సర్వేలలో కూడా చెప్పడం జరిగింది, తెలంగాణలో దాదాపు 10% రెవెన్యూ మొత్తం మళ్ళీ పబ్లిక్ తిరిగి ఇస్తున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఈ దేశంలో ఉందంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రం అని చెప్పడం జరిగింది. నిన్ననే జోగు రామన్న గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతూ ఉన్నది, హామీ అమలు చేయడం లేదని చెప్తా ఉన్నాడు. వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి ఆయన చెప్తా ఉన్నాడు, కొత్త ప్రభుత్వానికి 6 నెలలు సమయం ఇవ్వాలి అని చెప్పి. మరి 6 నెలలు గడవక ముందే, అంటే 100 రోజులు గడవక ముందే మరి మితండవాదం పెడతా ఉన్నారు. అందుకని చెప్పి జోగు రామన్న గారిని నేను కోరేది ఏమంటే, ఇది ప్రజల ప్రభుత్వం, ఇది గడిల పాలన కాదు. అందుకని చెప్పి